ఐటీలో టాప్ కంపెనీలన్నీ విశాఖకు క్యూ కడుతున్నాయి. గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ డెవలప్మెంట్ సెంటర్లు వైజాగ్ రావడంతో పాటు ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభించాయి. తాజాగా దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ విశాఖలో పర్మనెంట్ క్యాంపస్ నిర్మాణంపై ముందడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ఐటీ కంపెనీలకు 99 పైసలకే ఎకరా భూమి ఇవ్వాలని విధానం నిర్ణయం తీసుకోవడం, ఇతర మౌలిక సదుపాయాలు నచ్చడంతో ఇన్ఫోసిస్ విశాఖలో భారీ క్యాంపస్ నిర్మించాలని నిర్ణయించింది. మధురవాడ సమీపంలోని ఎండాడా హిల్స్ లో 20 ఎకరాలు కేటాయించాలని ఇన్ఫోసిస్ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీల రాకతో విశాఖలో ఐటీ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ అవుతుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ సంస్థల ద్వారానే వైజాగ్ లో 50,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ కి ఉద్యోగాలు వస్తాయి. యాక్సెంచర్, ఐబీఎం, హెచ్సిఎల్, విప్రో వంటి కంపెనీలు విశాఖలో ల్యాండ్ అవుతున్నాయి. ఈ కంపెనీలన్నీ వస్తే వీటి వెనకాలే చిన్న మధ్యస్థాయి ఐటీ సంస్థలు క్యూ కడతాయి. టాప్ టాలెంట్ ఎక్కడుంటే అక్కడ ఐటీ ట్రైనింగ్, డెవలప్మెంట్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుంది. ఒకవైపు ఏఐ డేటా సెంటర్లు, మరోవైపు ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లు కొలువు తీరడంతో విశాఖ ప్రపంచానికే ఏఐ క్యాపిటల్ గా మారబోతోంది.